పెద్దవాళ్ళు స్వర్గస్థులైన తర్వాత మరి ఈ కర్మకాండలు అన్ని కూడా మగపిల్లలే చేయాలా, ఆడపిల్లలు చేయవచ్చా అని స్పష్టంగా అడిగి ఉన్నారు. ఆడపిల్ల ఒకవేళ పెళ్ళయిందండి నాకు అన్నప్పుడు వివాహం అయిన తర్వాత నీ భర్త కూడా అర్హుడు కాదమ్మా నీ తల్లిదండ్రుల కర్మ చేయడానికి. నీ కనుక పెద్ద కుమారుడు ఉంటే పెద్ద కుమారుణ్ణి అక్కడ కర్తగా ఉంచి ఇంకొక వ్యక్తి పెద్దవాళ్ళు ఎవరైనా సరే, నీకు అన్నదమ్ములు ఎవరు లేకపోతే నువ్వు ఒక్కదానివే కూతురు ఉంటే నీ పెద్ద కుమారుడు మాత్రమే నీకు ఉంటే కర్తగా ఉండాలి. లేనప్పుడు నువ్వు కర్తగా ఉంటూ ఇంకెవరైనా మనిషిని నియమించుకొని, అంటే నువ్వు కర్తగా ఉండు నీ మనిషిని నియమించుకొని ఆ మనిషి పని చేసి పెడతాడు. ఆ విధంగా మనము ఆ కర్మకాండని పూర్తి చేసుకోవచ్చు. స్వామి, మరి నెలకు ఒకసారి పిండ ప్రదానం చేయవచ్చా? నిస్సంశయంగా ఆడపిల్లలు పిండ ప్రదానం చేయవచ్చును, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. స్వామి, మా నాన్న చనిపోయినటువంటి నెలలో, అంటే ప్రతి మాసం మాసికాలు పెట్టాలి కదా, మాసం రోజున ఏ రోజైతే తిథి చనిపోయాడు ఆ తిథి రోజున నాకు ఆడపిల్లకి ఇబ్బంది వచ్చింది. 5 రోజులు చెయ్యకూడదు. 7వ రోజే పితృకర్మ శ్రాద్ధం చేయవచ్చును. కర్మకాండలకి పెళ్ళైన తర్వాత నేను పిండ ప్రదానం చేయవచ్చా? పిండ ప్రదానం చేయవచ్చు, నాకు ఎటువంటి దోషము లేదు.